ప్రకాశం జిల్లాలో రాజకీయ కక్షలు భగ్గుమన్నాయి. అధికార టీడీపీ నేతలు కరణం బలరాం, గొట్టిపాటి రవికుమార్ వర్గాల మధ్య కోట్లాటలో ఇద్దరి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఓ వివాహ వేడుకలో ఘర్షణ జరిగింది. కరణం వర్గీయులపై కత్తులతో దాడి చేశారు గొట్టిపాటి రవి అనుచరులు. బల్లికురవ మండలం వేమవరంలో జరిగిన ఈ దాడిలో అంజయ్య, రామకోటయ్య అక్కడికక్కడే మరణించారు. పెళ్లికి వచ్చిన కరణం వర్గీయులపై ఒక్కసారిగా దాడికి దిగారు గొట్టిపాటి వర్గీయులు. ఈ దాడిలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఇద్దరు ప్రాణాలు కోల్పోగా మరో వ్యక్తి గుంటూరు జీజీహెచ్లో చికిత్స పొందుతున్నారు. గాయాల పాలైన మరికొందరిని చిలకలూరిపేట ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో బాధితులను పరామర్శించిన కరణం బలరాం గొట్టిపాటిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ ఘటనకు చంద్రబాబే సమాధానం చెప్పాలన్నారు. హత్యలకు దారి తీసిన ఘర్షణలపై సీరియస్ అయిన చంద్రబాబు బాధ్యుల్ని వెంటనే అరెస్ట్ చేయాలని పోలీసులను ఆదేశించారు. నిన్న రాత్రి జరిగిన హత్యలతో వేమవరం నెవురుగప్పిన నిప్పులా మారింది. కాపు కాచి మరీ ప్రత్యర్థులు చంపారని బాధితుల కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. అసలు ఘటన ఎలా జరిగింది, దాడికి ఎలాంటి ఆయుధాలు వాడారు, ఈ అంశాలపై మా ప్రతినిధి వెంకట్రావు పూర్తి వివరాలు అందిస్తారు. ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గంలో మరోసారి ఫ్యాక్షన్ హత్యలు పడగవిపై గత 20 ఏళ్ల క్రితం జరిగిన ఫ్యాక్షన్ హత్యలు తాజాగా బల్లికూరు మండలం వేమవరంలో అర్ధరాత్రి మళ్ళీ జరిగిన పరిస్థితి కనపడతా ఉంది. వేమవరం గ్రామంలో రాత్రి వివాహానికి హాజరై తిరిగి వస్తున్న కరణం బలరాం వర్గీయులపై గొట్టిపాటి వర్గీయులు దాడి చేసి ఇద్దరిని హతమార్చిన పరిస్థితి రాత్రి గ్రామంలో జరిగింది. ప్రస్తుతం మనం ఘటనా స్థలంలో ఉన్నాం. రాత్రి ఒకసారిగా ఏం జరిగిందో చెప్పే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ప్రస్తుతం స్పీడ్ బ్రేకర్ని చూడొచ్చు విజువల్లో. ఈ స్పీడ్ బ్రేకర్ గత 5 రోజుల క్రితమే ప్రధానంగా హత్య చేయడానికి ఈ స్పీడ్ బ్రేకర్ నిర్మించినట్టు గ్రామస్తులు చెప్తున్నారు. ఈ స్పీడ్ బ్రేకర్ వచ్చిన ఎవరైనా కానీ ఈ స్పీడ్ బ్రేకర్ దగ్గర స్లో అవ్వాల్సిన పరిస్థితి ఉంది. పెద్ద స్పీడ్ బ్రేకర్ ఈ స్పీడ్ బ్రేకర్ దగ్గర స్లో అవ్వాల్సిన పరిస్థితి ఉంది. ఈ స్పీడ్ బ్రేకర్ దగ్గరే రాత్రి వివాహానికి హాజరై గ్రామానికి వస్తున్న వాళ్ళని ఇక్కడ స్లో అయ్యారు. స్లో అయిన తర్వాత ఇక్కడే స్పీడ్ బ్రేకర్ కూడా ఈ ప్రత్యర్థుల ఇంటి ముందే నిర్మించుకొని ఉన్నారు. వాళ్ళకి అందరూ కూడా ఇక్కడే దారి కాచి ఇక్కడే కూర్చొని ఉన్నారు. ఇది గ్రామంలోని నడి సెంటర్. ఇది ఇక్కడ ఈ రాత్రి బైక్ అక్కడ స్లో అయిన వెంటనే కూడా కళ్ళల్లో కారం కొట్టి ఒకసారిగా దాడికి పాల్పడ్డారు. ఇక్కడ మనం దాడి జరిగిన ప్రాంతంలో పడిపోయిన బైకు విజువల్ చూస్తా ఉన్నాం. ఇక్కడ రాత్రి బండి మీద వస్తున్న రామకోటేశ్వరరావు, అంజయ్య ఇద్దరిని కూడా ఈ బైక్ మీద నుంచే ప్రత్యర్థులు కత్తులతో కర్రలతో దాడులు చేసి హతమార్చారు. ఇదంతా కూడా ఇక్కడ ఒక్కసారిగా తీవ్ర గాయాలతోటి పడిపోయిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తున్నాం. రాత్రి ఘటనలో దాడిలో చనిపోయిన వాళ్ళ బైక్ ఇది. ఈ బైక్లో వివాహానికి హాజరై తిరిగి వస్తున్న సమయంలోనే ఈ ఘటనకు పాల్పడ్డారు. మరోవైపు రాత్రి వినియోగించిన వెపన్స్ కూడా ఒకసారి చూస్తే కొత్తగా తయారు చేయించినవి, కొత్తవి, ఇవి వినియోగంలో లేనివి ఇంట్లో ఉపయోగించినవి. రాత్రి కూడా ప్రత్యర్థులంతా కూడా ఇక్కడే మాటు వేసి ఈ మెట్ల మీద కూర్చొని ఉన్నారు. ఇక్కడి నుంచి తమతో పెట్టుకున్న మారణాయుధాలతోటి ఒకసారిగా దాడికి పాల్పడ్డారు. మనం విజువల్స్లో చూడొచ్చు. కొత్తగా తయారు చేయించిన కత్తులు, కళ్ళల్లో చల్లడానికి వినియోగించిన కారం పొడి ప్యాకెట్లంతా కూడా ప్రస్తుతం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కొత్తగా కత్తులు గతంలో వినియోగించినవి కాదు, కొత్తగా ఈ తయారు చేశారు. ఈ కుటుంబం ఇల్లు చూడొచ్చు. ఇంటి యజమాని బ్రహ్మయ్య రాత్రి ఈ దాడిలో పాల్గొన్నాడని చెప్పని స్థానికులు చెప్తున్నారు. రాత్రి ఘటన జరిగిన తర్వాత ఇంట్లో వాళ్ళంతా కూడా ఇల్లు వదిలి వెళ్ళిపోయిన పరిస్థితి. ఇప్పుడు ఇల్లు ఖాళీగా కనపడుతూ ఉన్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. వీరందరి కోసం కూడా ప్రస్తుతం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. రాత్రి దాడిలో 5గురి మీద దాడి జరిగింది. ఈ 5గురి మీద దాడి జరగడానికి 20 మందికి పైగా దాడిలో పాల్గొన్నట్టు చెప్తా ఉన్నారు. రక్తపు మడుగులు, గ్రామంలో ప్రధాన రోడ్డు నిండా రక్తపు మడుగులు, చెప్పులు ఎక్కడికక్కడ వదిలేసి పరుగులు తీసే క్రమంలో బాధితులు వదిలిపెట్టిన చెప్పులు కనపడతా ఉన్నాయి. ఇక్కడి నుంచి కూడా 100 మీటర్ల దూరంలో బాధితులందరినీ కూడా దాడి చేసి పట్టుకొని అత్యంత కిరాతకంగా దాడి చేశారు. ఈ దాడిలో రామకోటేశ్వరరావు, అదేవిధంగా అంజయ్య అనే ఇద్దరు కూడా మరణించిన పరిస్థితి ఉంది. రాత్రి ఘటన జరిగిన సమయంలో
ప్రత్యక్షంగా సాక్షులు కూడా కొంతమంది, అదేవిధంగా బాధితుల కుటుంబ సభ్యులు కూడా ప్రాధేయపడినా కానీ వదిలిపెట్టలేదని కూడా చెప్తా ఉన్నారు. ప్రధానంగా రాత్రి జరిగిన ఈ ఘటనలో ప్రత్యక్ష సాక్షి మనతో ఉన్నారు. సార్, మీరు చెప్పండి, రాత్రి ఏం జరిగిందండి? రాత్రి మేము రోడ్డు మీదకి వచ్చాడు. ఇక్కడ జరిగింది నేను చూడలేదు. రోడ్డు మీదకి వచ్చాడు, సెంటర్ నిలబడితే గీడు వచ్చాడు బండి వేసుకొని. వెనక కొట్టాడు ఒకడు. బండి కింద కాలు ఉంది, పడ్డాడు. నేను పోయి చెయ్యి అడ్డం పెట్టి వాడిని నెట్టితే వాడు నన్ను కూడా కొట్టి నన్ను పక్కన నెట్టి వాడిని ఇంకా సచిన్ దాకా ఆయన బాధ్యత దాకోటరావుని వాళ్ళిద్దరిని. వీళ్ళిద్దరికి ఎందుకు గొడవలండి? గొడవలు ఏమీ లేవు, వీళ్ళు ప్లాన్ మీద చేసిందే. ఈ చనిపోయిన ఇద్దరు మీకేమవుతారు? తమ్ముడు బామర్ది, ఇద్దరు తమ్ముళ్ళు బామర్ది. ఒకడు బతికాడు తమ్ముడు, ఒకడు చనిపోయాడు, బామర్ది చనిపోయాడు. గతంలో ఈ పరిస్థితి మీకు ఎప్పుడన్నా ఉందా? ఎప్పుడూ లేదు, ఇంత మటుకు లేదు. మామూలు చిన్న ఎలక్షన్ కొట్టుకుంటారు, పెట్రోల్ పోతున్నాం, మామూలు బాగానే ఉంటున్నాం. ఒకసారి విజువల్లో చూడొచ్చు, ఎవరైతే రాత్రి ఈ హత్యలకు పాల్పడ్డారో వాళ్ళ కుటుంబ సభ్యులని పోలీసులు అదుపులో తీసుకున్నారు. బస్సులో వాళ్ళని కూర్చోబెట్టిన విజువల్స్ ప్రస్తుతం మనం చూస్తా ఉన్నాం. ఏం జరిగిందండి రాత్రి? ఏం జరిగింది రాత్రి? కొట్టుకున్నారంట. మీ వాళ్ళు కొట్టారా? మా వాళ్ళు కాదు, మేము ఇంట్లో ఉండి అన్నం తింటున్నాము. అనేటడికి మా మనవాళ్ళండి మేము కొట్టుకుంటున్నట్ట మోసం అవుతుంది అన్నారు. అటు రోడ్డు మీదకి వచ్చేటడికి కర్రల మోసం వినపడింది. నాకు భయం, ఏది గొడవ కానీ లేకపోతే పదంగా వేసిన ఇంకా నేను ఇంట్లో వెళ్ళిపోయాను. తర్వాత గొడవలో మీ అబ్బాయి ఎవరన్నా ఉన్నారా? మా అబ్బాయి లేడండి, లేడు. మరి మిమ్మల్ని ఎందుకు అదుపులో తీసుకున్నారు? ఎందుకు వచ్చారు, ఇంటికి వచ్చారు. వచ్చి మీ అబ్బాయి ఉన్నాడని, లేడండి నేను ఊరికి వెళ్ళాడని అని చెప్పాను. సరే, అంతలో నాకు సెల్ ఉంది దగ్గర. సెల్ ఉంటే నాకు ఈ ఉప్మాలు వీళ్ళు తెలిసిన వాళ్ళు ఉండి ఏంది కొట్టుకున్నారంటే మీ ఊళ్ళో అని అడిగారు. అడిగితే చెప్తే ఇంకా ఫోన్ ఉంటే ఇంకా అంతా నాకు ఫోన్ తీసుకున్నారు, రాండి అన్నారు. వచ్చాము, ఉన్నాం తెల్లారి దాకా అక్కడ. అది ఇది గ్రామంలో రాత్రి అయితే ఎవరైతే 20 మంది ఈ దాడి ఘటనలో పాల్గొన్నారో వాళ్ళందరూ బంధువులను కూడా, వాళ్ళంతా కూడా ప్రస్తుతం గ్రామం నుంచి పరారయ్యారు. వాళ్ళ బంధువుల్ని ప్రస్తుతం పోలీసులు అదుపులో తీసుకుంటున్నారు. వాళ్ళ కోసం గాలింపు చర్యల్లో భాగంగానే వాళ్ళందరినీ కూడా ప్రస్తుతం పోలీసులు అదుపులో తీసుకొని విచారణకు తీసుకెళ్తున్న విజువల్స్ మనం చూస్తున్నాం. ఏం జరిగిందమ్మా రాత్రి ఈ గొడవలో? మీ వాళ్ళు ఉన్నారా? తెలియదండి, మేము ఇంట్లో మా ఇల్లు ధరినండి, మాకు అసలు తెలియదండి. మిమ్మల్ని ఎందుకు అదుపులో తీసుకున్నారు? మా వాళ్ళు ఉన్నారని నన్ను తీసుకొచ్చారండి, మా వారు ఉన్నాడని. ఆయన ఇప్పుడు ఎక్కడ ఉన్నారమ్మా? తెలియదండి, ఎక్కడికి వెళ్ళారు. ఇది రాత్రి ఘటన జరిగిన తర్వాత ఒక్కొక్కరిగా పోలీసులు అదుపులో తీసుకున్న పరిస్థితి ఉంది. గ్రామంలో రాత్రి నుంచి కూడా తీవ్రమైన ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఒకవైపు కర్ణం బలరాం ఎమ్మెల్సీగా ఉన్నారు, గొట్టిపాటి రవికుమార్ స్థానిక ఎమ్మెల్యేగా పనిచేస్తూ ఉన్నారు. ఈ ఇద్దరికి కూడా గత దశాబ్దాల కాలంగా గొట్టిపాటి కర్ణం బలరాం ఫ్యామిలీల మధ్య ఘర్షణలు జరుగుతూ వస్తూ ఉన్నాయి. ఈ ఘటనలో గొట్టిపాటి రవికుమార్ అన్న గొట్టిపాటి కిషోర్ గతంలో హత్యకు గురైన పరిస్థితి. అప్పుడు జరిగిన గాడిలో కర్ణం బలరాం వర్గీయులే గొట్టిపాటి కిషోర్ని చంపారని కూడా ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అప్పటి నుంచి కూడా ఈ రెండు కుటుంబాల మధ్య ఈ ఘర్షణలు జరుగుతూ వస్తూ ఉన్నాయి. గత కొన్నేళ్లుగా ఫ్యాక్షన్ హత్యలు ఫ్యాక్షన్ ఘర్షణలతోటి అద్దంకి మొత్తం అట్టుడికిపోతూ వస్తూ ఉంది. అయితే ఇటీవల కాలంలో కొంత ఫ్యాక్షన్ హత్యలు తగ్గినా కూడా ప్రస్తుతం మళ్ళీ అవి తిరిగి కనిపిస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. రాత్రి జరిగిన హత్యలతో మళ్ళీ అద్దంకి నియోజకవర్గంలో ఉద్రిక్తమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఇది వేమవరంలో ఉన్న తాజా పరిస్థితి. పథకం ప్రకారమే ఈ దాడి చేశారని చెబుతున్నారు బాధితులు. ఓ పెళ్లికి వెళ్లి వస్తున్న తమ మీద దాడి చేసేందుకు స్పీడ్ బ్రేకర్ వేశారని, కళ్లల్లో కారం జల్లి కర్రలు కత్తులతో దాడి చేసినట్టు చెబుతున్నారు. సుమారు 20 మంది ఈ దాడికి పాల్పడినట్టు చెబుతున్నారు బాధితులు. చాలా తీవ్రంగా పరిగణించాల్సినటువంటి విషయం. గతంలో అంత పెద్ద ప్రాబ్లమ్స్ లేవు ఆ మండలంలో కూడా, బల్లిగూడెం మండలంలో. ఈ రోజున ఈ వైకాపా నుంచి వచ్చి కొంతమంది దుర్మార్గులు వాళ్ళ ఆస్తులు పెంచుకోవడానికి, వాళ్ళు చేసిన తప్పులు కప్పించుకోవడానికి కొంతమంది చేరారు. చేరిన తర్వాత క్యాడర్ని కాస్త యాక్టివేట్ చేసి ఈ తెలుగుదేశం మొదటి నుంచి తెలుగుదేశంలో ఉన్నటువంటి కార్యకర్తలను ఇబ్బందులు పాలు చేస్తే వాళ్ళని ఏదో అదరాయిచ్చి బెదరాయిచ్చి పెళ్లి చేసుకోవాలనే కార్యక్రమంలో ఇదో భాగంగా నేను భావిస్తూ ఉన్నాను.
అదేవిధంగా ఫోన్లు కూడా చేసి థ్రెట్ చేశారట వాళ్ళు చెప్తా ఉన్నారు. ఈ విధమైనటువంటి పరిణామాలు కనుక చూస్తే అది ముఖ్యమంత్రి దీన్ని ఆలోచన చేసుకోవాలి. చేసిన ఈ పొరపాట్ల వల్ల జరుగుతున్న నష్టాన్ని రియల్ తెలుగుదేశం కార్యకర్తలకి అది నష్టం రాకుండా చూడాల్సిన బాధ్యత ఆయనకు ఉంది. ఇట్లాంటి ఉల్ఫాగాళ్ళని ఈ బందిపోటు దొంగలు తీసుకొచ్చి పెడితే కార్యక్రమాలన్నీ కూడా అది రాష్ట్రానికే చెడిపోయి వస్తుంది. ఇది ఒక చెడపురు లాంటి ఇట్లాంటివన్నీ వేయాల్సిన అవసరం. అధిష్టానం వాళ్ళు నోటీసులు పెట్టాము. అది ఇప్పుడు వాళ్ళని ఎవడున్నాడు ఏంటి అనేది వాడు ఈ రోజు వరకు వాడి మెంబర్షిప్ లేదు. ఈ డకాయిటీ దొంగలందరూ వచ్చారు. వాళ్ళని జాగ్రత్తగా చూసుకోకపోతే ఇట్లాంటి వెన్నుపోట్లని పొడుస్తుంటారు. అది ముఖ్యమంత్రి తెలుసుకుంటే మంచిది.